ఏ పర్సన్ కవర్స్ హాఫ్ హిజ్ జర్నీ బై ట్రైన్ ఎట్ 60 kmph, ది రిమైనింగ్ హాఫ్ బై బస్ ఎట్ 30 kmph and the rest by cycle at 10 kmph. Find his average speed during the entire journey. ఒక వ్యక్తి ట్రైన్లో 60 km/h ట్రావెల్ చేశాడు, బస్సులో 30 km/h ట్రావెల్ చేశాడు, సైకిల్ మీద 10 km/h ట్రావెల్ చేశాడు. ఇలా డిఫరెంట్ స్పీడ్స్తో వెళ్ళాడు. అయితే మొత్తం యావరేజ్ స్పీడ్ ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ మనం యావరేజ్ స్పీడ్కి ఫార్ములా రాసుకుందాం. స్పీడ్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. ఇది బేసిక్ ఫార్ములా, గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. మనకి యావరేజ్ స్పీడ్ కావాలి. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు total distance by total time. Total distance by total time. Total distance తెలుసా మనకి? తెలియదు, దాన్ని d అనుకుందాం. Let total distance is equal to d. టోటల్ డిస్టెన్స్ అంటే ఏ దగ్గర నుంచి బి వరకు ఉండే డిస్టెన్స్ డి అనుకుంటే ఈ టోటల్ డిస్టెన్స్ అన్నమాట డి. ఇందులో హాఫ్ డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు అంటే d/2 ట్రావెల్ చేశాడు అంటే ఈ పార్ట్. ఫస్ట్ ఏంటి? డిస్టెన్స్ ట్రావెల్డ్ by train is equal to d1 అనుకుందాం. దాన్ని d1 is equal to హాఫ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేది కాబట్టి d/2. ఇక్కడ స్పీడ్ ఎంత? స్పీడ్ is equal to 60 kmph అంటే km/h అని అర్థం. 60 kmph. నెక్స్ట్ సెకండ్, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బస్, దాన్ని d2 అనుకుందాం. మళ్ళీ డయాగ్రామ్ వేస్తున్నాను చూడు. టోటల్ డిస్టెన్స్ ఎంత? d. ఇదంతా d. ఇందులో హాఫ్ జర్నీ అయిపోయింది, ఇంకా మిగిలిన హాఫ్ ఎంత? d/2. మిగిలిన హాఫ్ ఎంత? d/2. ఈ రిమైనింగ్ జర్నీలో హాఫ్ జర్నీ చేశాడు. అంటే రిమైనింగ్ జర్నీలో హాఫ్ అంటే హాఫ్ ఇంటూ d/2. అర్థమైందా? అంటే రిమైనింగ్ జర్నీ ఏది? ఇది ఈ హాఫ్ పార్ట్. ఈ హాఫ్ పార్ట్లో హాఫ్ చేశాడు అంటే d/2లో హాఫ్ చేశాడు అంటే d/4. ఇక్కడ స్పీడ్ ఎంత? 30 km/h kmph. నెక్స్ట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సైకిల్ d3 అనుకుందాం. టోటల్ డిస్టెన్స్ d. ఎక్కడి నుంచి ఇక్కడ దాకా ఉండేది d. ఇందులో ట్రైన్ హాఫ్ జర్నీ చేశారు. ట్రైన్ అంతా d/2 అంటే ఎక్కడి నుంచి ఇక్కడ దాకా. మిగిలిన హాఫ్ ఉంది కదా, ఈ మిగిలిన హాఫ్లో ఈ రిమైనింగ్ పార్ట్లో హాఫ్ పార్ట్ బస్సులో ట్రావెల్ చేశారు.
అంటే ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉండే హాఫ్లో అంటే ఇది హాఫ్, d/2లో హాఫ్ అంటే ఎంత, d/4. ఇది బస్సు d/4. ఇంక ఈ రిమైనింగ్ బట్ సైకిల్ అంటే టోటల్ d/2, d/2లోంచి d/4 మైనస్ చేసామనుకో ఈ సైకిల్ వస్తుందో రాదా, అంటే d/2 మైనస్ d/4 అంటే రిమైనింగ్ హాఫ్లోంచి బస్సు ట్రావెల్ చేసింది మైనస్ చేసేస్తే మనకు సైకిల్ వస్తుంది ఎంత, d/4 ఎల్సిఎం చేస్తే, అంటే రిమైనింగ్ పార్ట్ కూడా d/4. ఇక్కడ దాకా క్లారిటీ వచ్చిందా. టైం కావాలి మనకి, టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఎలా వచ్చింది, ఇంతకుముందు మనం రాసుకున్నాం, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని రాసుకున్నాం కదా పైన. టైం ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్, అంటే సిన్స్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. మనకు టైం కావాలి, టైం కావాలంటే ట్రైన్లో ట్రావెల్ చేసిన టైం కావాలి, బస్సులో ట్రావెల్ చేసిన టైం కావాలి, సైకిల్ మీద ట్రావెల్ చేసిన టైం కావాలి. అంటే టైం టేకెన్ బై ట్రైన్ t1 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత, d/2, స్పీడ్ అంత 60, d/2/60 అంటే d/120. అలాగే నెక్స్ట్ టైం టేకెన్ బై బస్ t2 ఈజ్ ఈక్వల్ టు d2/v2 అంటే డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత, d/4, స్పీడ్ ఎంత 30 అంటే d/120 అంటే d/120 అవర్స్ వచ్చేసింది. ఇక్కడ d/120 అవర్స్, ఇక్కడ d/120 అవర్స్. ఇంకా సైకిల్ టైం టేకెన్ బై సైకిల్ t3 ఈజ్ ఈక్వల్ టు d3/స్పీడ్ v3. d3 ఎంత, d/4, v3 ఎంత 10 km/h అంటే d/40. ఇప్పుడు మనం టోటల్ టైం ఫైండ్ అవుట్ చేయగలమా. టోటల్ టైం ఈజ్ ఈక్వల్ టు t1 ప్లస్ t2 ప్లస్ t3. t1 ఎంత వచ్చింది, d/120 వచ్చింది. t2 ఎంత వచ్చింది, d/120. t3 ఎంత వచ్చింది, d/40. ఎల్సిఎం అంతా 120 అంటే d ప్లస్ d ప్లస్ 3 40s అంటే 3d. d ప్లస్ d 2d ప్లస్ 3d 5d. 5d/120 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 24 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే d/24. అంటే టోటల్ టైం అంతా d/24. మనకి యావరేజ్ స్పీడ్ కావాలి కదా. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత, d అనుకున్నాం కదా. టోటల్ టైం ఎంత వచ్చింది, d/24 వచ్చింది. d ఒక డివిజన్ కింద ఇంకో డివిజన్ ఉంటే రెసిప్రోకల్ అవుతుంది. 24/d. d క్యాన్సిల్, ఎంత వచ్చింది 24. యావరేజ్ స్పీడ్ ఎంత, 24 km/h. therefore యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 24 kmph. అర్థమైందా, నోట్ చేసుకో. Please do subscribe, share, like and click on bell icon.